నిజామాబాద్ కామారెడ్డి నుంచి పోటీ చేసే సమయంలో కేసీఆర్ అయితే ఉన్నట్లు తెలుస్తోంది. స్పష్టంగా కేసీఆర్ ఓడించేందుకు ప్రతిపక్షాలు కూడా పూర్తిగా సిద్ధమైపోయినారు. బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అక్కడున్న కామారెడ్డిలో ఉన్న వైఫల్యాలను అధికార పార్టీకి ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే కేసీఆర్ కు కేంద్ర రాష్ట్ర ముఖ్య నేతలు రంగంలో దింపేందుకైతే చర్యలు అయితే తీసుకుంటున్నట్లు మనకు తెలుస్తోంది. మీద పూర్తి అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ చేస్తారు. నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇటు సీఎం కేసీఆర్ కామారెడ్డి మీద ఫోకస్ పెట్టడంతో కూడా ప్రతిపక్ష నాయకులు కూడా సీఎం కేసీఆర్ ని ఓడించేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు మొన్న ఏదైతే సీఎం కేసీఆర్ బెదిరించిన జాబితాలో ఇటు సిద్దిపేటతో ఇటు గజ్వేల్ తో పాటు ఇటు కామారెడ్డి జిల్లా నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించి అయితే ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఒకటే ఇటు పోతాడన్న భయంతోనే ఇటు కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నట్లు కూడా వీరు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనట్టు ఒకవేళ కామారెడ్డి మాత్రం కేసీఆర్ పోటీ చేస్తారో ఖచ్చితంగా ఓడించి తీరుతామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎం కేసీఆర్ కొంత నెలల క్రితం ఒక సర్వే నిర్వహించారు. సర్వేలు ఇక్కడ ఉన్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ పూర్తిగా వ్యతిరేకం కూడా సర్వేలో తెలియదు. అయితే గంపా గోవర్ధన్ నిలబడితే మాత్రం ఖచ్చితంగా అత్య ఎన్నికల్లో ఓడిపోతారో కూడా సర్వేలు చేయడంతో ప్రత్యంతరం లేని పక్షాల వల్ల సీఎం కేసీఆర్ ఇక్కడ నుండి తీసినట్లు కూడా తెలుస్తుంది. అయితే దానికి ముందు కేసీఆర్ ఇటు పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా ఒక సర్వే ఇచ్చారు. ఈ సర్వేలో కూడా కేసీఆర్ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలడంతో కేసీఆర్ ఇక్కడ నుండి పోటీ చేస్తారు. అయితే గతంలో ఇంత ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2 గెలుపొందారు. అయితే ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టకపోవడంతో ఇక్కడ నియోజక ప్రజలు కూడా పూర్తిగా ఆయనపై వ్యతిరేకత దీంతో ఇక్కడ నుండి గంప గోవర్ధన్ నిలబెడితే మాత్రం ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి ఉంది. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగాల్సింది. అయితే కేసీఆర్ కు ఓడించేది కూడా ప్రతిపక్షాలు కూడా పూర్తిగా ఇప్పటి నుండి ఇక్కడ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ఇటు కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తిగా జోషిమట్టడం ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ కేసీఆర్ ఓడించేందుకు కూడా ముందు ప్రణాళికలు చేపడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి నుండి షబ్బీర్ అలీ కూడా రంగంలో దిగుతున్నట్లు స్వయంగా ఆయన చెప్పాడు. అయితే గతంలో ఇటు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయితే తర్వాత మంత్రి చేసిన అనుభవం ఉంది గంపా గోవర్ధన్. అయితే 2 సార్లు గంపా గోవర్ధన్ మీద షబ్బీర్ అలీ ఓడిపోయారు. దీంతో అక్కడ సానుభూతి కృషిగా షబ్బీర్ అలీకి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు అక్కడ కుల సంఘాలు ఇటు దురేజ్ సంఘం ఇతర కుల సంఘాలు కూడా షబ్బీర్ అలీ పూర్తిగా మద్దతు ఉందని చెప్పి కూడా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా సీఎం ని ఓడిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి నుండి ఇటు షబ్బీర్ అలీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ పూర్తిగా ఇటు కాంగ్రెస్ ఉన్న హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పూర్తిగా ఎలాంటి జిల్లా అయినప్పుడు ఇటు కామారెడ్డి జిల్లా అయినప్పుడు కూడా ఎలాంటి జరగదని చెప్పి ప్రజలకు వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజల వ్యతిరేకత ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే కనబడుతున్నారో అతనికి వ్యతిరేకతను కూడా క్యాచ్ చేసుకునేందుకు కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీ కావచ్చు చేసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ని ఓడించేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అక్కడ వెంకటరామరెడ్డి కూడా తాను స్వయంగా పోటీ చేస్తున్నాడు. అయితే అక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో కావచ్చు ఇటు పావుల వంటి విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీనిపై కూడా అక్కడ ఉన్న వెంకటరామరెడ్డి ఉద్యమాలు కూడా చేశారు, అనేక ధర్నాలు కూడా చేశారు. బీజేపీ కూడా బలం పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు దాడి చేసుకుని సీఎం కేసీఆర్ ని ఓడించేందుకు కూడా బీజేపీ పార్టీ సిద్ధమంటూ తెలుస్తుంది. మరోవైపు కేసీఆర్ ని ఓడించేందుకు విజయశాంతిని కూడా రంగం దించినట్లు కూడా పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 పార్టీలు ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ని ఎదుర్కోవాలంటే నాయకులు కావాలి. అయితే అక్కడ ప్రచారానికి అయితే ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఇటు రాష్ట్ర సంబంధించినటువంటి పెద్ద నేతల ప్రచారంలో దించి సీఎం కేసీఆర్ చేస్తున్న అవినీతి పాలనను ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోలేదు కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చేపడుతుందని చెప్పవచ్చు. వరుణ్ అయితే ఎక్కువ ఉన్నట్లయితే కామారెడ్డిలో బీఆర్ఎస్ కున్న వైఫల్యాలను మోసాలను బసే ప్రయత్నంలో కాంగ్రెస్ బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే అంత వైఫల్యాలు ఉన్నాయంటే అది ఎవరు కారణము, అదేవిధంగా అలాంటి ఏ వైఫల్యాలు ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది నవీన్ అక్కడ. అది ప్రధానంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గత 3 సంవత్సరాలు కూడా 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు. ఇంకా డబుల్ బెడ్రూమ్ నిర్మించినప్పటికీ అవి శిథిలావస్థకి చేరేదాయి ఇంతవరకు ఎవరికి ఇవ్వని పరిస్థితి ఉంది. పూర్తిగా అసాంఘిక కాల్పనకు అడ్డగా మారింది. దీంతో పాటు
ఇక్కడ మొన్న గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ప్లాన్ ఇటు కామారెడ్డి మున్సిపల్ ప్రవేశపెట్టిన తీర్మానం చేసి మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి 10 గ్రామాలు పూర్తిగా భూములు కోల్పోయే పరిస్థితి ఉంది. కేవలం 1 ఎకరం 2 ఎకరాల ఉన్న రైతులు కూడా పూర్తిగా ఏ ప్లాన్ వాళ్ళ కూడా పూర్తిగా తమ భూమి కోల్పోతున్నా అని చెప్పి కొన్ని నెలలుగా ఆందోళన పట్టాయి. దీనికి 2 రాష్ట్రాలు ప్రతిపక్షాలు చెందిన టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జాతీయ రాష్ట్ర నాయకుడు కూడా రాష్ట్ర అధ్యక్షులు కూడా అక్కడ ధర్నాలో పాల్గొన పర్యటించింది. అయినప్పటికీ కూడా దీంతో ఇటు పూర్తిగా రోజు రోజుకు ఇటు రైతులతో పాటు ఇటు పరీక్షల నుండి మద్దతు రైతులకు రావడంతో కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కొద్దిగా తగ్గిందని చెప్పవచ్చు. మాస్టర్ ప్లాన్ ని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు ఇక్కడ అమలు చేయని పరిస్థితుంది. దీంతో కూడా రైతులు అధికార బీఆర్ఎస్ పై కూడా పూర్తిగా మండిపడుతున్నారు. ఇలా అయినప్పటికీ కూడా ఎలాంటి జరగలేదు, ఎలాంటి డెవలప్మెంట్ కూడా జరగలేదు. అయితే ఢిల్లీలో అయితే డెవలప్ అవుతుంది, అనేక పథకాలు వస్తాయని చెప్పి కూడా ఎంతో ఆశతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. అలాంటి అభివృద్ధి జరగడంతో కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు అక్కడ ఉన్న ప్రజలు కూడా పూర్తిగా వ్యతిరేకత ఉన్నట్టుంది. దీన్ని రాజేసుకునేందుకు అధికార ఇటు ప్రతిపక్ష బీజేపీ కావచ్చు, కావచ్చు సన్నద్ధమంటారుగా తెలుస్తుంది. అది చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి కేంద్ర రాష్ట్రాలు కూడా రంగంలో దింపే ప్రయత్నం చేస్తున్నట్లు బీజేపీ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే స్పష్టంగా ఉంది. సో ఆ ముఖ్య నేతలు ఎవరు, ఎప్పుడు వస్తున్నారు, ఇలాంటి ఏమన్నా ప్లాన్స్ ఏమన్నా మనకి తెలిసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయన్నది? అంటే ఇప్పటికైతే ఎలాంటి లేనప్పటికీ కూడా ప్లానింగ్ మాత్రం ఉంది. ఎప్పుడైతే ఎన్నికలు ఎప్పుడైతే షెడ్యూల్ విడుదల చేస్తారో అప్పటి నుంచి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ప్రజలు కావచ్చు, జాతీయ నాయకులు ఇటు ఇక్కడ అమిత్ షా కావచ్చు, బీజేపీ అమిత్ షా కావచ్చు, ఇటు జాతీయ అధ్యక్షుడు నడ్డా కావచ్చు, ఇటు కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి, అలాగే రాహుల్ గాంధీ, మరోవైపు ప్రియాంక గాంధీ కూడా పిలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుసు. దీనికి కూడా ఎప్పుడు ఎవరిని పిలాలా ఏంటి అని కూడా విషయంలో కూడా 2 పార్టీలు కూడా ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇటు బడా నాయకులు జాతీయ నాయకులు రావడంతో ఇటు పూర్తిగా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాలన కూడా పూర్తిగా ఎండగట్టవచ్చు. దీంతో ఇటు ఓటర్లను కూడా తమ వైపు లాక్కునే ప్రయత్నం కూడా చేసేందుకు కూడా 2 పార్టీలు కూడా ఒక ప్రాణం వెళ్లే ప్రయత్నం మొత్తం చేస్తున్నారు. అయితే నవీన్ చూసుకున్నట్లయితే ఫైనల్ గా ఎక్కువగా కానీ ప్రతిపక్షాలు ఎక్కువగా ఆరోపిస్తున్నట్లు కేసీఆర్ కి దమ్ముంటే ఖచ్చితంగా గజ్వేల్ పోటీ చేయాలి, గజ్వేల్ నుండి సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేయాలని అయితే వీరు గట్టిగా చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొన్న రిలీజ్ చేసినప్పుడు కామారెడ్డి నుంచి పోటీ చేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకు గజ్వేల్ నుంచి పోటీ చేయకుండా ఆగిపోవడానికి గల కారణం ఏంటి, కామారెడ్డి నుంచి గల కారణాలు ఏంటి? సో కేసీఆర్ మనం స్పందించే అవకాశాలు అనిపించాయా ఇప్పటి వరకు? అయితే ప్రతిపక్షాలు ఒకటే చెప్తున్నారు, కేవలం ఇటు సీఎం కేసీఆర్ ఒక సర్వే ఇచ్చారు, గజ్వేల్ నుండి కూడా కేసీఆర్ పూర్తిగా అక్కడ ఏదైతే సర్వే నిర్వహించారో సర్వేలో కూడా మనకు వ్యతిరేకంగా సర్వే వచ్చింది. అక్కడ పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి ఉంది. దీంతో ఇటు కామారెడ్డి నుండి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్న సర్వే తెలడంతో కామారెడ్డి నుండి కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే కామారెడ్డి పోటీతో మాత్రం ఖచ్చితంగా తాము ఓడిస్తామని చెప్పి కూడా ఇటు ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కేవలం ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా మొన్న జరిగిన సర్వేలో కూడా ఆయనకు పూర్తిగా వచ్చింది. అక్కడ దీంతో పాటు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకతగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ అక్కడ నుండి పోటీ చేస్తా, కామారెడ్డి నుండి పోటీ చేస్తా మాత్రం 3 జిల్లాలో కూడా పార్టీ బలం కూడుతుంది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టికెట్ ఇచ్చారో వారి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇక్కడ నుండి కూడా పోటీ చేస్తున్నట్లు కూడా వార్తలు వింటున్నప్పుడు మాత్రం కనిపిస్తుంది.